చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. 45 నిమిషాలు ఇచ్చాను అని అన్నారు. నిన్నట్లా కాకుండా 45 నిమిషాలు పూర్తిగా కొనసాగే పక్షంలో 45 నిమిషాలు పూర్తిగా ఈవేళ నిన్నటిలా కాకుండా కొనసాగే పక్షంలో లోపల ఉన్నటువంటి కొన్ని విశేషాలని మనవి చేద్దామని అనుకుంటున్నాను. మధ్యలో ఆపు చెయ్యరనే భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. నిన్నటి రోజున కౌసల్య సుప్రజారామ అనే సుప్రభాత శ్లోకాన్ని అర్థపూర్వకంగా అర్థంతో వివరించి చెప్పగానే ఈవేళ సుప్రభాతానికి 12,000 మంది దాకా వచ్చారు అని పోలా భాస్కర్ గారు జేఈఓ గారు చెప్తూ ఉంటే పరమ సంతోషాన్ని ఘటిస్తున్నాను, ఆనందపడుతున్నాను. అంటే ఒక శ్లోకానికి ఒక అర్థాన్ని వివరిస్తే దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది అర్థమవుతోందన్నమాట. పరోక్షంగా వారు అన్నటువంటి మాటని మనవి చేస్తున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామిని చూడండి. ఎడమ వైపున శంఖం కనిపిస్తుంది, పైన కుడివైపున చక్రం కనిపిస్తుంది. శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః. మొట్టమొదటగా స్వామి యొక్క ఎడమ వైపు ఉన్నటువంటి పై భాగాన్ని చూడండి, శంఖం కనిపిస్తుంది. ఆ శంఖానికి నమస్కరించుకుని అక్కడి నుంచి ఏటవాలుగా ఆయన యొక్క నాభిస్థలం అంటే బొడ్డు దగ్గరికి చూడండి. అక్కడి నుంచి పాదాల మధ్య వరకు వేలాడుతూ నందకం ఖడ్గం కనిపిస్తుంది. శంఖభృన్నందకీ శ్రీ మహావిష్ణువుని దర్శించవలసిన విధానం ఇది. శంఖభృన్నందకీ ఏటవాలుగా చూశాం. చక్రీ ఆయన కుడి భుజం పైన మనకి చక్రం కనిపిస్తుంది. శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా. మళ్ళీ అక్కడి నుంచి చూపుని ఇటు తిప్పు తీసుకొస్తే ఆయన ఎడమ భుజానికి ధనుస్సు కనిపిస్తుంది. ధనుస్సు బాణాలని ప్రయోగించేది. శాంగధన్వా, శాంగం అంటే విల్లు. ఆ మహానుభావుడు ఆ వింటిని ధరించి ఉంటాడు. శాంగధన్వా గదాధరః. కుడికాలు ప్రక్కన స్వయంగా ఆ వస్త్రాల వెనుకగా కనిపిస్తూ ఉంటుంది. కింద లావు భాగం ఉండి పైన కర్రగా ఉండి కనిపించే గద. శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. రథ అంగపాణి. రథం అంటే నడిచేటటువంటి రథం. రథ అంగం అంటే రథానికి ఉండే చక్రం. ఆ చక్రము పాణి చేతియందు కలిగినవాడు ఆయన. ఈ కాలచక్రం అంతటినీ అలా చేతి మీద నడిపిస్తూ ఉంటాడు ఆయన. మనందరం ఇక్కడికి వచ్చామే ఈ కాలచక్రంలో ఎవరెవరికి ఏ ఏ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కలుగుతున్నాయో ఆ కాలచక్రాన్ని అంతటినీ తిప్పేటటువంటి వాడు అలా ఆయన. కాబట్టి శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణ ఆయుధః. అన్ని విధాలైన దిక్కుల నుంచి
అందరికీ అన్ని విధాల కష్టాలని హరణ పూర్తిగా తొలగించగలిగిన ప్రహరణ నాశనం చేయగలిగిన ఆయుధ అన్ని ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయి. బాగా ఆలోచించి చూడండి. ఆ దృష్టితో శ్రీ వెంకటేశ్వరుని దర్శించాలి. వెంకటేశ్వరుని ఆ శిరస్సు మీద అద్భుతమైన కిరీటం మనకి కనిపిస్తోంది. మూల విరాట్ ఇక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తోంది. మన నెల్లూరు ప్రజల అదృష్ట భాగ్యవశాత్తు ఆయనే ఇక్కడికి వచ్చాడు. పైన కనిపించేటటువంటి కిరీటం ఉన్నదే అది భూమికి సంకేతం. ఆకాశం నుండి గాని భూమి యొక్క ఛాయా చిత్రాన్ని తీస్తే ఇలా కనిపిస్తుంది కిరీట ఆకారంలో. వెంకటేశ్వరునికి రెండు కిరీటాలు కనిపిస్తాయి. ఒకటి గుండ్రంగా ఉండేటటువంటి కిరీటం, ఒకటిలా క్రిందుగా లావుగా ఉండి పైకి వెళ్ళేటటువంటి కిరీటం కనిపిస్తాయి. ఆ భూమిని భరించేటటువంటి వాడు ఆయన. భూభర్త, భూదేవిని భరిస్తాడు అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి 84 లక్షల జీవరాశుల్ని 14 భువనాల్లో ఉండేవాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి అదిగో ఆ పైన కరించేటటువంటి కిరీటం ఏదుందో అది ఆయన ఆనందానికి, అలంకరణ కోసం, గొప్పగా ఉండడానికి, ఇన్ని టన్నుల బంగారం ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాను అనడానికి గుర్తు కాదు. మనందరినీ తల మీద పెట్టుకుని భరిస్తున్నాడు ఆయన. తెలుగులో సామెత ఉంది, నిన్నెందుకయ్యా తల మీద పెట్టుకుని చూసుకుంటాను కదా అని. ఆయన ఆ పని చేసేది. అందుకే మనకి సంక్రమణం వచ్చినటువంటి మకర సంక్రాంతి కాలంలో హరిదాసు స్వయంగా మన ఇంటికి వస్తాడు. వచ్చేటటువంటి వాడు తల మీద భూమి ఆకారంగా ఉండేటటువంటి ఒక గిన్నెని తల మీద పెట్టుకుని వస్తాడు. వచ్చినటువంటి వాడు శ్రీహరి నామ సంకీర్తనని చేసుకుంటూ వస్తాడు. మెడలో అమోఘమైనటువంటి పుష్పమాలికలని వేసుకుని వస్తాడు. కాలికి గజ్జలని ధరించి వస్తాడు. నుదుటన తిరునామాన్ని పెట్టుకుని వస్తాడు. చేతిలో చిడతలతో వస్తాడు. మీరు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. స్వామికి కాలికి గజ్జలు ఉంటాయి. స్వామికి 2 పాదాలకి పావడలుంటాయి. స్వామికి సంపూర్ణమైన తిరునామవలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఏ స్వామి సాక్షాత్తు హరి రూపంలో ఇక్కడ కనిపిస్తున్నాడో, మెడలో అమోఘమైన పుష్పమాలికలని ధరించి నిరంతరం మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడో, ఆ రూపానికి ప్రతిరూపం మనకి సంక్రమణ కాలంలో వచ్చేటటువంటి హరిదాసు. ఆయన హరయ్య, నేను హరిదాసుని అని చెప్తూ తల మీద భూమి ఆకారంగా ఉండేటటువంటి ఆ గిన్నెని ఒకటి పెట్టుకొస్తాడు. ఆ వచ్చి అలా క్రింద కూర్చుంటే మనం ఆయన తల మీద ధరించినటువంటి గిన్నెలో బియ్యాన్ని పోస్తాం. ఏదైనా ఒక క్షేత్రంలో కొన్ని ధాన్యపు గింజల్ని వేస్తే ఒక్కొక్క గింజ లక్ష చొప్పున అనేకమైనటువంటి గింజల్ని మనకి ఇయ్యగలుగుతుందో, అలా ఓ శ్రీహరి, నేను చేసినటువంటి తపశ్శక్తిని నీకు ధారపోస్తే, నేను అలా నీకు ధారపోసిన తపశ్శక్తిని అంతగా చేసి తిరిగి నాకే ఇప్పించేటటువంటి ఉత్తమ లక్షణం కలిగిన వాడివయ్యా నువ్వు అని ఆ పరమేశ్వరుని యొక్క ఆ ముఖాన్ని చూస్తూ అలా మనం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని మనం ధారపోస్తాం. అయ్యో, నేను చేసిన ఈ 15 నిమిషాల జపాన్ని ఆయనకి ధారపోస్తే నాకు సున్నైపోతుందని అనుకోకూడదు. భూమిలో విత్తనాలని వేసేటటువంటిది ఓ చిన్న పాత్ర నిండా విత్తనాలని పోస్తే గాజుల నిండుగా ఎలా ధాన్యం మనకి లభిస్తుందో, అలా మనం కొద్దిగా చేసినటువంటి తపశ్శక్తిని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని గాని ఆయనకి అలా సమర్పించుకున్నట్లయితే విశేషమైనటువంటి తపఫలాన్ని మనకు అందించి తద్వారా మన కుటుంబంలో సుఖ శాంతుల్ని ఆయన అనుగ్రహించగలుగుతాడు. మనం అక్కడ అంటూ ఏమీ దాచుకోకపోయినట్టయితే మనకి కష్టాలే నష్టాలే మిగులుతాయి తప్ప సుఖశాంతులు కలగవు. అటువంటి స్వామి తల మీద ధరించినటువంటి కిరీటం ఉన్నదే, గుండ్రగా ధరించే కిరీటం ఉన్నదే, ఇవి 2
సాక్షాత్తు భూమికి సంకేతాలు, మనని మోస్తూ ఉన్నందుకు సంకేతాలు. అందుకే శ్రీ మహావిష్ణువుని రక్షకుడుగా చెప్పాడు. సృష్టి స్థితి లయాలలో స్థితికర్త, మనని రక్షించే లక్షణం ఉన్నవాడు. ఆ రక్షించే లక్షణం కలిగిన వాడైన ఆయన ఈ చెవులకి రెండు ఉండేటటువంటి అటు ఇటు మకర కుండలాలని ధరించి కనిపిస్తున్నాడు. చూడండి, మొసలి ఆకారంలో రెండు కుండలాలు కనిపిస్తాయి. ఎవరైనా కుండలాలని వేలాడేలా వేసుకుంటారు కానీ ఆయన మకర కుండలాలు వేసుకోవడం ఏమిటి, మొసలి ఆకారపు కుండలాలేమిటి అనుకుంటాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశిలోనికి చెందిన నక్షత్రాలలో ఒకటి శ్రవణం. శ్రవణం అంటే చెవి అని అర్థం. కాబట్టి స్వామి పుట్టినటువంటి నక్షత్రం శ్రవణం అని దాని యొక్క అభిప్రాయం. అటువంటి శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి శ్రావణ మాసం తన భర్తకి చెందినటువంటి జన్మ నక్షత్రమైనటువంటి ఆ శ్రవణం పూర్ణిమ నాడు ఉండేటటువంటి ఆ మాసం నాకు శుభప్రదం, ఇష్టకరం అని అంటుంది లక్ష్మి. నిజమైనటువంటి స్త్రీ ఎవరు అని అంటే భర్తకి ఇష్టమైనటువంటి దాన్ని స్వయంగా తాను ఇష్టకరంగా భావించేది భార్య. అలాగే భార్యని వక్షస్థలంలో నిలుపుకుని కనిపిస్తాడు మనకి. ఆ రెండు చెవులకి ఉండేటటువంటి మకర కుండలాలని చూస్తూ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు అని అర్థం చేసుకోవాలి. ఇది నిజమనడానికి వేరే ప్రమాణం అక్కర్లేదు మనకి. వినాయకుణ్ణి హస్తిముఖుడు అంటాం. హస్తము అంటే తుండము, హస్తము అదిగో ఆ ముఖంలో కలిగినటువంటి వాడంటే ఏనుగు ముఖం కలిగిన వాడు, ఏనుగు ముఖము వంటి ముఖం కలిగిన వాడని. ఆయన పుట్టింది హస్తానక్షత్రం అని దానికి అర్థం. అంచేత హస్తానక్షత్రం కన్యా రాశికి చెందింది. వినాయకుని యొక్క నక్షత్రం పుట్టు నక్షత్రం హస్త. అలాగే ఈయన మకర రాశికి చెందినవాడు అంటే శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అని అర్థం చేసుకోవాలి. అటు ఇటు భుజాలను చూస్తే భుజకీర్తులు కనిపిస్తాయి మనకి. ఈవేళ భుజకీర్తులు వంటి ఆభరణాలని ధరించగలిగిన రాజులు మహానుభావులు లేరు. కాబట్టి పాతకాలపు ఆభరణాలని కనీసం చూడగలుగుతున్నామనైనా మనం సంతోషపడాలి. అక్కడి నుంచి కొద్దిగా కిందికి దిగి కాని చూసినట్లయితే స్వామి యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సం కనిపిస్తుంది మనకి. శ్రీ అంటే లక్ష్మీదేవి, వత్సము అంటే కూచోగా 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 ఏర్పడ్డటువంటి ఆనమాలు మత్స అని అర్థం. కాబట్టి భర్తకి ఇష్టమైనటువంటి పుట్టు నక్షత్రాన్ని తన యొక్క అమోఘమైన ఉత్సవాన్ని చేసుకునే శ్రావణ మాసంగా లక్ష్మి ఎంచుకుంది అనగానే భర్తని భార్య చాలా గౌరవించాలన్నమాట అని అనుకుని భార్యని భర్త గౌరవించాలనే అవకాశం అవసరం ఏం లేదని ప్రాచీనులు చెప్పారు. అనుకోకూడదు. ఆవిడ్ని స్వయంగా తన వక్షస్థలం మీద నిలుపుకున్నాడు ఆయన. ఆవిడ కూచోగా 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 ఏర్పడ్డ మత్స ఆనమాలుగా ఏదుందో అదే శ్రీవత్సము అంటే. వెంకటేశ్వరుని దర్శించడం అనగానే హారతి ఇచ్చినప్పుడల్లా దండం పెట్టుకుని ఇలా కళ్ళకద్దుకోవడం కాదు, జాగ్రత్తగా పరిశీలించుకు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే స్వామి దర్శనం. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళినా కళ్ళు మూసుకున్నా ఎక్కడికి వెడుతున్నా శాశ్వతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే నిజమైనటువంటి దర్శనము అంటే. ఆ శ్రీవత్సం కనిపిస్తుంది. అక్కడి నుంచి చూపుని కాస్త అదే పద్ధతిలో వెనక్కి ఎడమవైపుకి కానీ జరిగినట్టయితే అక్కడ 4 కోణాల ఆకారంగా ఓ చిత్రంగా ఒక ఆభరణం కనిపిస్తోంది. అది కౌస్తుభం. ఆ కౌస్తుభమణిలో స్వామి యొక్క సంపూర్ణమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కౌస్తుభోద్భాసితాంగం శ్లోకం మనకి చెప్తుంది. ఆ కౌస్తుభమణి శరీరం నిండుగా అయిన ప్రకాశాన్ని నిరంతరం వెదజల్లుతూ ఉంటుంది. కౌస్తుభమణి ఇటుపక్క, కౌస్తుభమణి ఎడమవైపు, కౌస్తుభమణి ఇటుప్రక్క కనిపిస్తూ ఉంటే ఎడమ పక్కన శ్రీవత్సం కుడి పక్కన కనిపిస్తూ ఉంటుంది మనకి. అటువంటి మహానుభావుణ్ణి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ చూసేటటువంటి పరమేశ్వరుడి కిందటి వరకు కూడా ఉయ్యాల సేవ జరిగింది.
ఉయ్యాల సేవ జరుగుతూ ఉన్నంతసేపు మనం అలా దండం పెట్టుకుంటూ కూర్చున్నాం, కానీ ఎందుకు ముందుకి వెనక్కి అటు ఇటు జరుపుతున్నారో అది అర్థం చేసుకోవాలి. మనం ఉయ్యాలని జాగ్రత్తగా మనం ఇందాక చూశాం. ఉయ్యాలకి 4 గొలుసులు ఏర్పాటు చేయబడ్డాయి. కాస్త 30 సంవత్సరాల క్రితం వరకు కూడా తల్లులు పిల్లలకి జోలపాట పాడుతూ నిద్రింపచేస్తూ ఉండేవారు. కాలం మారిన తర్వాత దిక్కుమారిన ఐపాడ్ ఏదో పెట్టి ఆ పాటలు వినిపిస్తూ ఉండటంతో పూర్తిగా పిల్లలకి చిన్నతనం నుంచే బుద్ధి పోతోంది. బాగా గమనించి చూడండి. 4 వేదాల గొలుసుల మరించి పూర్వం రోజుల్లో పాడేవారు. ఈ 4 గొలుసులు 4 వేదాలురా, ఉపనిషత్తులు అనేటటువంటిది పక్కరా, ఆ ఉపనిషత్తుల పక్క మీద 4 గొలుసుల వేదాలని అలా ఏర్పాటు చేస్తే ఆ మహావిష్ణువు అయినటువంటి వాడు అలా ఇలా ముందుకి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి విలాసంగా ఊగుతూ ఉంటే అటువంటి వాడి ఆశీర్వచనం నీకు నిన్ను కన్న నాకు కలిగితే మనం సుఖశాంతులతో ఉంటాన్రా, ఆ ఆశీర్వచనం నీకు లభించాలి అనే అభిప్రాయంతో అంతటి అమోఘమైన పాటని ఆ రోజున రాశారు. ఆ కనిపించేటటువంటి ఏ ఊంజల సేవ అంటే ఉయ్యాల సేవ, డోలా ఉత్సవం అంటారు సంస్కృతంలో. దాంట్లో ఉపనిషత్తులనే పక్క మీద స్వామి ఉంటాడు కాబట్టి స్వామి యొక్క జీవిత విశేషాలు తెలుసుకోవాలి అంటే సినిమాలని కాదు చూసి తెలుసుకోవాల్సింది, ఉపనిషత్తులని చదివి తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అలాగే 4 గొలుసులు వేదాలు కాబట్టి ఆయన యొక్క సంపూర్ణ విశేషాలని తెలియచేయగలిగినవి వేదాలు మాత్రమే అని. అటువంటి స్వామిని ముందుకి వెనక్కి జరపడం ఏమిటి దాంట్లో అర్థం? ముందుకి జరపడం అంటే ఇహలోకం, అటు వెళ్ళడం అంటే పరలోకం. ఓ మనిషి, నువ్వు ఎన్ని పాపాలని చేశావో ఆ పాపాలకి అనుగుణంగా ఇదిగో ఇహలోకంలో పుట్టావు, మళ్ళీ పరలోకానికి నిన్ను తీసుకువెడుతున్నావు. నువ్వు చేసినటువంటి పాప కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించలేదు కాబట్టి మళ్ళీ ఇదిగో పుడుతున్నావు, మళ్ళీ పరలోకానికి పంపిస్తున్నావు. పాపాలనన్నిటినీ క్షయం చేసుకునేలాగా ఇటువంటి అమోఘమైన ఉత్సవాలని కానీ నువ్వు దర్శించినట్లయితే, పరమేశ్వరుని మనఃపూర్వకంగా ధ్యానించినట్లే కానీ అయినట్లయితే నీకు కర్మ క్షయం ఇక్కడ అయిపోతుంది. కాబట్టి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి పరలోకానికి వెళ్ళి అక్కడే ఉండిపోతావు, మళ్ళీ ఇహలోకంలో పుట్టే అవకాశం ఉండదని తెలియచేస్తూ తాను విలాసంగా ముందుకి వెనుకకి ఇహలోకానికి పరలోకానికి అలా ఊగుతూ నీ బతుకు ఇలా ఉంటుందిరా నాయనా, జాగ్రత్త, ఆలోచించుకో అని చెప్తున్నాడు. ఏదో దురదృష్టవశాత్తు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ పూర్తిగా పాపకర్మ అయిన కారణంగా ఈ జన్మలో ఏదో విధమైన కష్టాలతో బాధపడుతున్నటువంటి మనం ఇలాంటి కష్టాన్ని చెయ్యకూడదు అని కాని బుద్ధిని తెచ్చుకున్నట్లయితే ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి స్థాయిలో అక్కడ ఆగిపోతాం అనే యథార్థాన్ని గమనించి పాపాలని తక్కువ చెయ్యాలి. అవకాశం ఉంటే అసలు చెయ్యనే కూడదని పరమేశ్వరుడు సూచిస్తాడు. ఈవేళ మనకు కనిపించేటటువంటి వెంకటేశ్వరుడు శ్రీకృష్ణస్వామి వేషంలో మనని అనుగ్రహించాడు. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఏమిటా పిల్లనగ్రవి? ఎక్కడైనా సరే పిల్లనగ్రోవిని చూస్తే దానికి 9 చిల్లులు మాత్రమే ఉంటాయి, గమనించి చూడాలి. ఆ 9 చిల్లులు ఉన్నటువంటి ఆ వేణువుకి లోపలంతా బోలుగా ఉంటుందంటే ఖాళీగా ఉంటుంది, గొట్టంలా ఉంటుంది. మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన పెదవిని ఆంచి ఆ మొదటి చిల్లులో గట్టిగా గాలిని పూరిస్తూ ఉంటే ఈ 8 చిల్లుల్లోంచి అలా వ్రేళ్లని మూస్తూ ఉంటే, తెరుస్తూ ఉంటే ధ్వనులొచ్చి అమోఘమైన సంగీత రాగాలు హృదయాన్ని ఆనందింపజేసేవి, బుద్ధిని వికసింపజేసేవి మనకి వినిపిస్తున్నాయి. అంచేత ఓ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ బోలుగొట్టం లాంటి వాడిని నేను,
ఏ 9 చిల్లులు కలిగిన వేణువుని నువ్వు పూరిస్తున్నావో, నాకు నవరంధ్రాత్మకం 9 చిల్లుల శరీరం నాది కూడా. ఇదిగో ఇక్కడ గాని నువ్వు నిరంతరం పూరిస్తూ నా యందు ప్రాణాన్ని గాని ఉంచినట్లయితే నేను సుఖంగా జీవించగలుగుతానయ్యా. నాకు ఆయుష్యాన్ని పోసేవాడివి, ప్రాణవాయువుని అందించేవాడివి నువ్వే అని అర్థం చేసుకోవాలి మనం ఆ దృశ్యాన్ని గమనిస్తూ. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఓ కృష్ణ, నీకున్నటువంటి రుక్మిణి సత్యభామ అనేటటువంటి 2 భార్యలతో ఉన్నావే, నీకు నమస్కారం అని శ్లోకానికి అర్థం. అబో, పరమేశ్వరుడు 2 భార్యల్ని చేసుకుంటాడన్నమాట, ఒకళ్ళు ఉండడం సరికాదన్నమాట అని దాని అర్థం కాదు. ఒకే ఒక స్త్రీ అనుకూలవతిగా గాని ఉన్నట్లయితే ఆవిడ రుక్మిణిగా ఉంటుంది. ఆ స్త్రీయే గాని కోపం వచ్చినట్టయితే, అహంకరించినట్టయితే, వేరు విధంగా భర్త ప్రవర్తన ఉన్నట్టయితే సత్యభామ అవుతుంది అని కృష్ణుడు మనకి సాక్ష్యంగా తెలియచేస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి భర్త ఏం చేయాలి అంటే, భర్త తన భార్య రుక్మిణిగా ప్రవర్తించేలా చేసుకోవాలి తప్ప సత్యభామగా తిరిగొచ్చి తిరిగి నిలబడేదిగా మాత్రం చేసుకోకూడదని కృష్ణుడు తెలియచేస్తున్నాడు. ఇలా రుక్మిణీ సత్యభామలిద్దరిలోనూ ఎవరంటే ఇష్టం ఉంటుందనే యథార్థాన్ని మళ్లీ తెలియచేస్తూ, ఆ రుక్మిణి కేవలం ఒక తులసి దళాన్ని వేస్తే కృష్ణుడు తూగిపోయాడని, సత్యభామ మాత్రం చీనాంబరాలతో అన్ని ఆభరణాలని వేసినా తూగలేనే లేడని మనకి పురాణపు కథ తెలియచేస్తుంది. దురదృష్టవశాత్తు ఈవేళ అనగానే జరిగి ముందుకు కూర్చునేటటువంటి తెలుగు ప్రజ కథల్ని చెప్పితే చప్పట్లు కొడుతూ పరమానందపడిపోతున్నారు తప్ప అంతరార్థాన్ని గమనించేటటువంటి ఆలోచన చాలా తక్కువగా కనిపిస్తోంది. స్థాయిని దిగజార్చేస్తున్నారు. నిజంగా అది సరికాదు. తులసి దళంతో రుక్మిణి అలా వేయగానే తూగిపోయాడు కృష్ణుడు అంటే, భక్తితో కాని భార్య ఉన్నట్లయితే భర్త సాష్టాంగ పడతాడు అని దానికి అర్థం. ఆ భక్తి కాని భార్య చూపించినటువంటి సందర్భంలో ఎన్ని విధాలైనటువంటి ఆభరణాలని అక్కడ ఉంచినా ఏం ప్రయోజనం ఉండదు అనే యథార్థాన్ని గమనించమంటాడు మహానుభావుడైన కృష్ణుడు. గమనించి చూడాలి. అటువంటి శ్రీ మహావిష్ణువుని ఇక్కడ మనం చూశాం. ఆయనకి నిరంతరం అలంకారాలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి అలా వస్త్రాలని మారుస్తూ ఉంటారు, ఆభరణాలని మారుస్తూ ఉంటారు. ఏమిటిది అని అనుకుంటాం. మహానుభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు మనకి సంతోషకరంగా, ఆరోగ్యవంతంగా, దాంతోపాటు శుచి శుభ్రంగా ఉండాలనేటటువంటి విషయాన్ని తెలియచేస్తాడు. భాగవతంలో ఒక మహానుభావుడు నిరంతరం గడ్డాలు మీసాలని పెంచుకుంటూ అలా ఉంటే భార్య చాలా దుఃఖిస్తూ కూర్చుంది ఒక రోజున. ఆవిడ్ని ఆయన అడిగాడు, ఎందుకు అలా దుఃఖిస్తున్నావు? మన జపతపాలన్నీ సక్రమంగా సాగుతున్నాయి కదా, ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని. ఆవిడ ధైర్యంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా నిదానంగా వినయంగా చెప్పింది ఆయనకి. ఏమని? ఏం లేదయ్యా, ఈవేళ చెరువుకి వెళ్లి నీళ్లని ముంచబోయేటటువంటి సందర్భంలో అమోఘమైన, ఆనందప్రదమైన, సుఖకరమైన, కళ్ళకి ఆనందంగా కనిపించే వస్త్రాలని కట్టుకుని గంధర్వుడొకడు ఆకాశంలో కనిపిస్తే మా ఆయన కూడా ఇంత సుఖమైనటువంటి వస్త్రాలని కట్టుకుని చక్కగా ఉంటే ఎంత బాగుండునో అని అనిపించింది. ఆలోచన చాలా తప్పు, కానీ నీతో ఉన్నదొన్నట్టు చెప్తున్నాను అందావిడ. అది ధైర్యం అంటే. చెప్పే తీరుని వినయంగా చెప్తే భర్త వింటాడు. వెంటనే అన్నాడు, నీకు అది ఇష్టమా? ఇవాల్టి నుంచే గడ్డాలని మీసాలను అన్నింటినీ తీసేస్తాను, నీకోసం సంపూర్ణంగా అన్ని లోకాలని చూపిస్తానని భార్యని తీసుకుని అన్ని లోకాలు చూపించి పరమానందపరిచాడు. వెంకటేశ్వరుడు నిత్యం అంత వస్త్రాలన్నింటినీ ఏమాత్రమూ నరకుండా పుష్పాలని పూర్తిగా వేసుకుని నిరంతరం గంధాన్ని వేసుకుని చక్కని సువాసనతో ఎందుకుంటాడు అంటే, ఓ భర్తలారా, మీ భార్యలు ఇష్టపడేలా ఇలా చక్కనైనటువంటి వేషధారణలో ఉండండి, మంచి వస్త్రాలను వేసుకోండి, స్వేదం మొదలైనటువంటి బాధలు లేకుండా ఉండేలా, వాళ్ళు ఆకర్షింపబడేలా, మిమ్మల్ని ఆకర్షించేలా మీరుండండి అని ఎంత గొప్పగా సామాజికమైన స్ఫూర్తితో తెలియచేస్తున్నాడు చూడండి.
మనందరం ఏం చేస్తామంటే ఇళ్లలో ఉన్నప్పుడు కుట్లుడిపోయినవి, నలిగిపోయినవి, సగం చిరిగిపోయినవి, ఇంకేవో అవి ఇవి వేసుకుంటాం. పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం అబో ఎక్కడ లేని అమోఘమైన వస్త్రాలని వేసుకుంటాం. మనం బట్టలు వేసుకునేది వీధిలో వాళ్ళకి చూపించడానికా, లేక ఇంట్లో ఉన్న వాళ్ళని సంతోషపెట్టడానికా? ఆలోచించి చూడండి. వెంకటేశ్వరుడు చెప్పాడు, నేను ఎంత శుచిగా, శుభ్రంగా, ఆనందంగా, సంపూర్ణమైనటువంటి పరిమళంతో ఉన్నానో అలా ఉండండి భర్తలారా అని పురుషులందరినీ చెప్తున్నాడు. నా భార్య నిత్య సుగంధవతిగా ఎంతటి సువాసన పరిమళంతో అలా కనిపిస్తూ ఉంటుందో అలా భార్యలైన మీరుండండి అని సూచిస్తున్నాడు. అంటే మనం నేర్చుకోవలసింది ఎంత ఉంది ఆలోచించి చూడండి. ఓ వ్యక్తులారా, మీకు పంచ జ్ఞాన ఇంద్రియాలున్నాయి. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఘ్రాణాలు అని. త్వక్ అంటే శరీరం. మీరు శరీరంతో కానీ నమస్కరించినట్టయితే నేను అనుగ్రహిస్తాను అంటాడు ఆయన. శరీరంతో నమస్కరించడం అంటే అష్టాంగాన్ని పడ్డాలి. సాష్టాంగాన్ని పడి నాయనా నేను ఈ వక్షస్థలంలోని ఆలోచనతో నీకు సాష్టాంగ పడుతున్నాను, నా తలలో ఉండేటటువంటి అమోఘమైన బుద్ధితో నీకు సాష్టాంగ పడుతున్నాను, నా 2 కళ్ళతో స్వయంగా నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, పొరపాటు చెయ్యను, పొరపాటుని చూడను అని. ఇలా 8 అంగాలని స్వామికి దాసభావంగా ఏర్పాటు చేసి నేను నమస్కరిస్తున్నానంటే అది సాష్టాంగము అవుతుంది. అది శరీరంతో చేసేది. చక్షు, కళ్ళకి ఆయన అందంగా కనిపిస్తాడు. అమోఘమైనటువంటి పుష్పాలని వేసుకుని, మంచి సుగంధాన్ని రాసుకుని, అనేకమైన ఆభరణాలను వేసుకుని కళ్ళకి ఆనందాన్ని కలగజేస్తాడు. త్వక్, చక్షు, శ్రోత్రు, ఆయనకి తోమాల సేవ గాని, మరో సేవ గాని, ఏకాంత సేవ గాని ఇవన్నీ జరిగేటటువంటి సందర్భంలో అమోఘమైన వాద్య ఘోష వినిపిస్తుంది. వాయిద్యాలు అనకూడదు, వాద్యాలు అనాలి. ఆ వాద్య ఘోష వినిపిస్తారు. ఆ వాద్య ఘోష కూడా కేవలం మద్దెలలు, కేవలం వాయులీనాలు, కేవలం ఇతరమైనవి కావు. ఒక పక్క వేదఘోష కాసేపు చెవులకి ఆనందాన్ని, ఆ తర్వాత సంగీతం కాసేపు అది చెవులకి ఆనందాన్ని, ఆ తర్వాత అమోఘమైన ధ్వని, ఇదిగో మనం అనుకున్నటువంటి వాద్యాలు అవి. ఇవన్నీ అయిన తర్వాత అందరూ కలిసి గోవిందనామ భజన చేస్తే ఇవన్నీ కూడా శ్రోత్రు. శరీరంతో చేసే నమస్కారం సాష్టాంగమైతే, కళ్ళతో చేసేటటువంటి నమస్కారం అనేది ఆయన యొక్క దివ్య రూప దర్శనాన్ని అలా శిరస్సు నుంచి పాదాల వరకు దర్శించడం అదొక నమస్కారం అయితే, చెవులకి అమోఘమైన ఉపనిషత్తు వేద గోష్ఠి, అలాగే దాంతోపాటు సంగీత వాద్యాలని వినడం, ఇతరమైనటువంటి వాటినన్నిటినీ చెవులకి ఆనందకరంగా చేస్తే, త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, నాలుకలతో మనందరం పరమేశ్వరుడు యొక్క స్తోత్రాలను కీర్తించడం అనేది అది జిహ్వతో చేసేటటువంటి నమస్కారం అయితే, ఘ్రాణ, ముక్కుతో మరి నమస్కారం ఏం చేస్తామని అనుకోకూడదు. ఈ 4 విధాలైన నమస్కారాలని చేస్తే ఘ్రాణ, పూర్వ జన్మ సువాసన మనకి తగిలి, అబ్బో ఈ ఊళ్ళో దాదాపు ఇన్ని లక్షల మంది జనం ఉన్నా మనకి ఈ రోజున అదృష్టం కలిగింది కాబట్టి మనం ఇంతమంది ఇక్కడికి రాగలిగాము. ఇది పూర్వ జన్మ సంస్కారం వల్ల మనకి లభించింది. మన తల్లిదండ్రులు ఆస్తికమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కాబట్టి, మనం కూడా పూర్వజన్మలో దైవాన్ని ఆరాధించి ఉన్నవాళ్ళం కాబట్టి మనకి వేళటికి ఇక్కడికి రావాలనే అమోఘమైన పూర్వ జన్మ సువాసన కారణంగా వచ్చినటువంటి ప్రాప్త విశేషం పుణ్యమని మనం భావించుకోగలుగుతాం. కాబట్టి పంచ జ్ఞాన ఇంద్రియాలకి కూడా ఆనందాన్ని కలిగించాలనే అభిప్రాయంతోనే ఇన్ని విధాలైనటువంటి ఏర్పాట్లను చేస్తారు ఆయనకి సేవ చేసేటప్పుడు. మనకి అమోఘమైన ఉత్సవాలు జరుగుతాయి. ఇందాక జరిగింది ఉయ్యాల సేవ, డోలా ఉత్సవం. అలాగే స్వామికి జరిగేటటువంటి ఉత్సవాలలో రథోత్సవం అనే ఒకటి జరుగుతుంది. రథ ఉత్సవం. రథం అంటే మనకు కనిపించే 4 చక్రాలు అలా లాగుతూ ఉండే దృశ్యం మనకు కనిపిస్తుంది. ఆత్మానం రథినం విత్తి శరీరం రథమేవచ. ఆ రథం ఊరేగుతూ వస్తున్నప్పుడు అనుకోవాలి దేవుడు రథంలో వస్తున్నాడు అనుకోకూడదు.
నేనే రథాన్ని అని అనుకోవాలి. ఆ రథానికి పై భాగం అలా కొమ్ములా కనిపిస్తుంది, కింది భాగంలో చక్రాలు కనిపిస్తాయి. మనకు కూడా చూడండి, పై భాగం సన్నగా ఉంటుంది, క్రిందికి వెళ్ళిన తర్వాత చక్రాల్లా 2 కాళ్ళు ఉంటాయి. అంచేతనే తెలుగులో సామెత ఉంది, ఇదిగోనయ్యా మొత్తానికి జీవితాన్ని ఈడ్చుకొస్తున్నానని. ఈడ్చుకు రాబడేది ఈ చక్రాలే తప్ప మరొకటి కాదుగా. ఈ జీవిత రథాన్ని మనం లాగుతున్నాం. ఆ పైనుండేటటువంటి రథానికి పై భాగంలో దేవుణ్ణి పెట్టరు, క్రింద ఉండే చక్రాల భాగంలో ఆ దేవుణ్ణి ఉంచరు. ఆ పైనున్నటువంటి పై భాగానికి, క్రింద ఉండేటటువంటి క్రింది భాగానికి మధ్యగా విశాలమైనటువంటి ప్రదేశంలో దైవాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టే మనకి ఆ పైనుండేటటువంటి తలలో కానీ, ఈ క్రింద ఉండేటటువంటి కాళ్ల భాగంలో కానీ పరమేశ్వరుడు ఉండడు. రథానికి మధ్య భాగమైనటువంటి ఏ హృదయం ఉంటుందో అదిగో అక్కడుంటాడు పరమేశ్వరుడు. రథస్థం కేశవా దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి గాని చూసినట్టయితే తిరిగి జన్మ ఉండదు అని లోకంలో ఓ మాట. ఆ మాటని అబ్బో నేను చాలాసార్లు రథంలో శ్రీ మహావిష్ణువు ఊరేగుతున్నప్పుడు చూశానండి, ఇక జన్మ లేదు అని అనుకుంటే ఖచ్చితంగా వాడికి 100 జన్మలు ఉంటాయి. దాని అర్థం అది కాదు. ఈ రథం లాంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి హృదయం ఏదుందో అది రథం యొక్క మధ్య భాగంలో ఉండేటటువంటి భాగం. కాబట్టి నువ్వు ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఈ హృదయంలో పరమేశ్వరుని దర్శించగలిగిన అదృష్టానికి నువ్వు నోచుకుని ఆ అమోఘమైనటువంటి విగ్రహాలని ఇక్కడ కానీ ప్రతిష్ఠ చేసుకుంటే హృదయంలో నీకు పునర్జన్మ ఉండనే ఉండదని దాని అర్థం. ఓ త్యాగరాజు కానీ, ఓ తులసీదాసు కానీ, ఇంకా ఇతరులైనటువంటి మహానుభావులు కానీ వాళ్ళు హృదయంలో వాళ్ళ సంగీత జ్ఞానం ద్వారా, వాళ్ళ కవితా జ్ఞానం ద్వారా వాళ్ళు సంపూర్ణంగా హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగారు. కాబట్టి మనం కూడా ఏం చెయ్యాలి అంటే, ఓ మాట మాట్లాడడం ద్వారా, ఓ పాట పాడడం ద్వారా, ఓ భజన చేయడం ద్వారా, ఓ కీర్తనని ఆలపించడం ద్వారా, ఏమీ రాకపోతే గోవిందనామ స్మరణ ద్వారానైనా ఆ పరమేశ్వరుని హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగితే మనకి పునర్జన్మ ఉండదు అని ఆ మాటకి అర్థం. జాగ్రత్తగా ఆలోచించి చూడాలి. అలాగే స్వామికి జరిగే ఉత్సవాలలో వసంతోత్సవం పొద్దున మనం చూశాం, మొన్న చూశాం, మళ్ళీ చూడబోతున్నాం. ఎక్కడా ఇన్ని మార్లు వసంతోత్సవం ఇంతకు ముందు 2 చోట్ల జరిగినప్పుడు జరగలా. నెల్లూరులో మాత్రమే జరుగుతోంది వసంతోత్సవం. అది ఈ పట్టణంలో ఉండే ప్రజలందరికీ శుభసూచకం, కళ్యాణదాయకం. వసంతోత్సవాన్ని చూడండి, పసుపుని గంధాన్ని కలిపినటువంటి జలాన్ని దాదాపు అందరూ కూడా తడిసిపోయేంతగా చల్లేశారు పొద్దున్న నిన్న అన్ని రోజులు కూడా. పసుపు లక్ష్మీదేవికి సాక్ష్యం, లక్ష్మీదేవికి సంకేతం. పసుపు పూసుకోవడం మానేసేసినటువంటి స్త్రీలకి ఇదిగో ఈ గడ్డాలు మీసాల ఇలా మొత్తం అంతా రావడానికి అదే కారణం. పూర్వం రోజుల్లో నదులకి కానీ చెరువులకు కానీ వెళ్ళినట్టయితే ఒక రాయి ఉండేది. ఆ రాతి మీద ఎవరో ఒక స్త్రీ తీసుకొచ్చి కొంత పసుపు పెట్టేది. ఆ పసుపుని ఎవరో ముద్దగా చేసి పెడితే కొద్దిగా ఆ పసుపుని ముఖానికి దూదూగ్గా రాసుకుని అలా ములిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ తడి బట్టలతో నీళ్లను తీసుకుపోయి సుఖంగా వంటని వండుకుంటూ ఉండేవారు. ఇది ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఉంది. ఆ పసుపుని రాసుకుంటే ఈ అనవసరమైనటువంటి రోమాలు రావనేది ఆయుర్వేదం చెప్పే రహస్యం అయితే, ఆధ్యాత్మికమైన రహస్యం ఏమిటి అంటే పసుపు లక్ష్మీప్రదం. లక్ష్మీదేవి పసుపులో ఉంటుంది. అందుకోసమని సంపూర్ణంగా లక్ష్మీ సౌభాగ్యవతిగా ఉండాలి అంటే పసుపుని రాసుకుని తీరాలి. అలా అని చెప్పి మొత్తం అంతా పసుపు రాసుకుంటే ఇంత లక్ష్మి వస్తుందని అనుకుంటే చూసేవాళ్ళు జడుచుకుంటారు. ఎంత రాసుకోవాలో అంతే. అనవసరమైన కొన్ని కథల్ని విని మనం ఇబ్బంది పడుతున్నాం. సీతాదేవి ఇక్కడ మామూలుగా కొద్దిగా ఏదో సింధూరం పెట్టుకుందిట. ఆంజనేయుడికి కూడా తెలియనటువంటి కథ ఇది. ఆ సింధూరాన్ని పెట్టుకుంటే ఏమిటని ఆంజనేయుడు అడిగాట. ఏం లేదయ్యా, ఇక్కడ పెట్టుకుంటే రామచంద్రుని అనుగ్రహం కలుగుతుంది అన్నట్ట. పాపం రాముల ఆయనకి తెలియదు ఈ రహస్యం.
అబో రామచంద్రుని అనుగ్రహం కలిగితే నువ్వు ఇక్కడే పెట్టుకుంటే నేను ఎవడంతా పూసుకుంటానన్నట్టు ఆయన. మరి ఈ చిత్రం, ఈ భయంకర రహస్యం ఎక్కడో మనకు తెలియదు. ఇట్లాంటి పిచ్చి కథల్ని నమ్మకండి. ఏ పసుపు అయితే మనకుందో ఆ పసుపుని దూదూగ్గా రాసుకుంటే ఇటు ఆరోగ్య రహస్యం, ఇటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ సిద్ధి మనకి కలుగుతుంది. స్వామి అమోఘమైనటువంటి చందన ప్రియుడు ఆయన. అంచేత ఈ పసుపుని ఆ గంధాన్ని కలిపి చల్లడము అంటే మహాలక్ష్మి మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు కలుగుగా. కానీ ఈ రెంటిని పొడిగా చల్లరు, నీళ్లలో కలిపి చల్లుతారు. ఒట్టిగా నీళ్ళని ఏదో కళాపి చల్లినట్టుగా చల్లరు, మంత్రాలని చదువుతారు. ఆలోచించి చూడండి. ఏ పూజనైనా ప్రారంభం చేసేటటువంటి సందర్భంలో అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని వేదాలు చెప్పినటువంటి మాటని మనవి చేస్తున్న, ప్రమాణం లేని ఒక అక్షరం కూడా ఈ జీవితానికి మనవి చేయనని చెప్తున్నాను. మనం పఠించేటటువంటి మంత్రశక్తి మొత్తం చేరేటటువంటిది జలాలలో మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. నీళ్లలోకే అమోఘమైనటువంటి తపశ్శక్తి చేరుతుంది. అంచేతనే ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా తల్లులైనటువంటి వాళ్ళు పిల్లవాళ్ళు కానీ జడుసుకున్నట్టయితే నీళ్లని జాగ్రత్తగా అలా ఉంచుకుని నీళ్లలో వ్రేలు పెట్టి ఇలా కదుపుతూ లలితా సహస్రనామాన్నో మరో సహస్రనామాన్నో లక్ష్మీనామాన్నో ఎవరో నామాలని చదివి ఆ నీళ్లను అలా చల్లి నుదుటికి బొట్టు పెట్టేవారు. అలాగే పిల్లలకి స్నానాన్ని చేసేటటువంటి సందర్భంలో కూడా స్నానం అంతా ముగిసిపోయిన తర్వాత ఉత్తమురాండ్రైనటువంటి స్త్రీలు శుభ్రంగా కాళ్ల మీద నీళ్లు పోసుకుని ఆ బొటనవేలి కింద ఉన్నటువంటి జలాన్ని వాడికి బొట్టుగా పెట్టేవారు. ఆ జలంలో అమ్మాయినటువంటి నా యొక్క ఈ ఆరోగ్యంగా సుఖంగా నువ్వు ఉండురా కన్నా అని చిన్నవాడికి అమోఘమైన ఆశీర్వచనాన్ని తల్లి అందించేది. నా మాతు పరదైవతం అంటే అర్థం ఏమిటో తెలిసిన, ఆ దైవమైనటువంటి ఏ దేవత కనిపిస్తుందో ఆవిడ అనుగ్రహం కావాలి అంటే ఇక్కడున్నటువంటి తల్లి ద్వారానే ఆ అనుగ్రహం లభించాలి అని. అంచేత ఈ తల్లి గాని ఇలా ఆశీర్వదించినట్టయితే ఈ ఆశీర్వచనం ఫలించుగా. కానీ అక్కడుండేటటువంటి పరదేవత ఎవరున్నారో ఆవిడ అనుగ్రహిస్తారు. ఈ తల్లి అనుగ్రహం కానీ లేకపోయినట్టయితే ఆ తల్లి అనుగ్రహం రాదు. ఈ తల్లికి తిండి పెట్టకుండా, ఈ తల్లి ఆశీర్వచనాన్ని తీసుకోకుండా ఆ తల్లి వల్ల నాకేదో ప్రయోజనం కలుగుతుందని మొత్తం 7 కొండలు పాకుతూ ఎక్కినా కూడా పుణ్యం రాదు, మహాపాపం వస్తుంది తల్లిని ఆరాధించలేదు కాబట్టి గమనించుకోగలగాలి. నీళ్లలోకి తపశ్శక్తి చేరుతుంది అని. అంచేత వసంతోత్సవంలో పసుపు గంధాన్ని కలిపినటువంటి జలాన్ని వేదమంత్రాలు చదువుతూ ఆ చదివిన మంత్రాల శక్తి ఆ వసంతంలో చేరితే ఆ వసంతోత్సవ జలం ఎక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఒకళ్ళకి ఎవరొక్కరైనా సరే ఒకవేళ పొరపాటున చల్లించుకోలేకపోయారేమో అనే బాధతో భయంతో మొత్తం ఒళ్ళంతా తడిసేలా పోస్తున్నారు. అంటే ఎంత అదృష్టవంతులం మనం, ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టమో ఆలోచించి చూడండి. మనం ఇదే తిరుపతికి కానీ వెళ్ళినట్టయితే వసంతోత్సవం రోజున ఒక చినుకో చినుకులో ఎంతో 100 పడుతుంది. కానీ నెల్లూరులో ఉన్నాం కాబట్టి ఒళ్ళంతా తడిసిపోయేంతగా అవుతోంది. అంటే అందున స్వామి యోగ నిద్రలో ఉండేటటువంటి చాతుర్మాస్య కాలమైనటువంటి ఇదిగో ఈ ఆషాఢ మాసంలో పైగా దశమి దాటినటువంటి ఏకాదశి ఘడియలు వచ్చేటటువంటి రోజున మనం రేపటి రోజున కూడా చల్లించుకోబోతున్నామంటే ఎంతటి అదృష్టవంతులమో ఆలోచించి చూడండి. చెప్పకపోవడం మా తప్పు, అనుసరించకపోవడం మీ తప్పు. నిన్నటి రోజున కౌసల్య సుప్రజారామాకి విశేషమైన అర్థం అలా వివరించగానే 12,000 మంది తెల్లవారుజాము నుంచి వచ్చి అక్కడ నిలబడ్డారు. అంటే స్వామి ఎంత అనుగ్రహ దయామయుడు ఆలోచించండి, మన మీద ఎంత బాగా చూపించాడో. అందుకని అర్థాన్ని తెలుసుకోండి. ఉత్సవాన్ని చేస్తారు, దాన్నే తెప్పోత్సవం అని పిలుస్తూ ఉంటారు. తెప్పోత్సవం అనకూడదు, తెప్ప తెలుగు మాట, ఉత్సవం సంస్కృతం మాట. నేను వ్యాకరణ వాడిని కాబట్టి కాస్త చెవికి కటువుగా ఉంటుంది ఆ మాట. ప్లవోత్సవం అంటారు. ప్లవోత్సవం అంటే నీళ్ల మీద వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మి కలిసి. ఆ వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో లక్ష్మీనారాయణుడు వెళ్ళేటటువంటి తెప్ప నీళ్ల పైగా వెళుతూ ఉంటుంది.
ఎంత అమోఘమైనటువంటి పోలికో చూడండి. నీళ్ళని గాని మనం పైన చూసినట్టయితే లోపల బురదే ఉందో, ఇసకే ఉందో, రాళ్లున్నాయో, రప్పలున్నాయో, ఎంత లోతుందో మనకి తెలియదు. మనందరి యొక్క జీవితాలని నీళ్లతో పోలుస్తుంది శాస్త్రం. అంచేతనే సంసార సముద్రాన్ని ఈదుతున్నాను అంటాడు. సముద్రం జలంతోనే ఉంటుంది. అంచేత ఏ శ్రీ మహావిష్ణువు లక్ష్మితో సహా అలా ప్రయాణిస్తూ ఉంటాడో, ఆ క్రింద ఉండేటటువంటి ఏ సంసారంలో ఎవరికి ఎన్ని కష్టాలు, దుఃఖాలు, నష్టాలు ఏమున్నాయో అవన్నిటి మీద ఆయన వెడుతూ, నేను గమనించానురా నీ విషయాన్ని, నీ మీదుగా నేను వెడుతున్నాను కాబట్టి నీకు కష్టం లేకుండా చేస్తానని అంటాడు. కాబట్టి ప్లవోత్సవం ఆ తెప్ప మీదుగా ఆ స్వామి దేవేరితో సహా వెళ్ళేటటువంటి సందర్భంలో, నాయనా నా తల మీదుగా నువ్వు ప్రయాణిస్తున్నావు కాబట్టి, నా సంసారాన్ని ఉండేటటువంటి కష్టాన్ని గ్రహించగలిగావు కాబట్టి నన్ను ఉద్ధరించు అని అన్నట్టయితే ఆయన పరమ ఆనందపడి మనని రక్షించగలుగుతాడు. ఇలా అనేకమైనటువంటి ఉత్సవాలకి సంబంధించిన మహారహస్యాలు ఎన్నో 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 ఉన్నాయి. సమయం అయిందని ప్రకటించారు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.